పెద్దలారా, మిత్రులారా, ఈ పుస్తకానికి సంబంధించినంత వరకు ఇక్కడ చాలా పుస్తకాలు తీసుకొచ్చాను. దీనికి కారణం ఈ పుస్తకాల్లోంచి నేను చదవబోవడం లేదు, మీకు చూపించబోతున్నాను అంతే. వాస్తవానికి ఎండ్ ఆఫ్ అన్ ఈరా అని చెప్పి కన్హయ్యాలాల్ మాణిక్లాల్ మున్షి రాసినటువంటి ఈ పుస్తకం యొక్క సందర్భము మనం అర్థం చేసుకోవాలి. దీని కాంటెక్స్ట్ని అర్థం చేసుకోకపోతే ఈ పుస్తకం యొక్క విలువ మనకు అర్థం కాదు. మిత్రులారా, 1948లో సెప్టెంబర్ 17వ తారీఖున భారత సైన్యాలు ప్రవేశించాయి. నిజాం లొంగిపోయాడు. హైదరాబాద్ భారతదేశంలో విలీనమైంది. ఇక్కడ నివసిస్తున్నటువంటి లక్షలాది అభాగ్య హిందువులకి అది విమోచన దినం కూడా. ఎందుకంటే మనలో చాలామందికి తెలియదు, ఇక్కడ ఎవరైనా ఒక వ్యాయామశాల, హిందువు వ్యాయామశాల పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. హిందువు పెళ్లి ఊరేగింపు తీయాలన్నట్టయితే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. దానికోసము గస్తీ నిషాన్ 53 అనేటటువంటి ఒక చట్టం ఉండేది. ఆ చట్టం ప్రకారము మొహర్రం నెల రోజుల్లో హిందువుల పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకంటే మొహర్రం శోక సమయం కాబట్టి ఆ శోక సమయంలో మీరు సుఖంగా పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఈ రకమైనటువంటి గస్తీ నిషాన్ 53 మనకి అమల్లో ఉండేది. నిజాం ప్రభు చాలా సెక్యులర్ అని చెప్పే చాలామందికి ఈ గస్తీ నిషాన్ 53 గురించి తెలియదు. రజాకార్లు చేసినటువంటి అత్యాచారాలను నిజాం సమర్థిస్తూ వచ్చాడు. ఇక్కడ మన మధ్య మిత్రుడు అల్వాల్ దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. దేవేందర్ రెడ్డి గారి తండ్రి గారు 500 మంది ముస్లిములు అపహరించుకుపోయినటువంటి యువతులను తీసుకువచ్చి మళ్ళీ వాళ్ళకి హిందూ పద్ధతిలో వివాహం చేశారు. మన పాత బస్తీలో కార్పొరేటర్గా ఉండేవారు, వారు వేసిన రోడ్ల మీదనే ఈ రోజుకి మళ్ళీ తారు పూస్తున్నారు. అల్వాల్ బాలరెడ్డి గారి మనవడు మన మధ్య ఉన్నారు. కాబట్టి నిజాం ప్రభుత్వం చాలా సెక్యులర్ అని, నిజాం హిందువులు ముస్లింలు 2 కళ్ళని చెప్పారంటే దాన్ని నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే సర్దార్ పటేల్ దగ్గర ఇదే పెరేడ్ గ్రౌండ్స్లో సరెండర్ సమారోహం జరుగుతున్నప్పుడు నాకు హిందువులు ముస్లింలు 2 కళ్ళ లాంటి వాళ్ళని 1 సారి 2 సార్లు 3 సార్లు నిజాం చెప్పిన తరువాత పక్కనే ఉన్నటువంటి ఆయన సెక్రటరీ అయినటువంటి మెనన్ దగ్గర నుంచి ఒక చిన్న స్లిప్ తీసుకొచ్చారు సర్దార్ పటేల్ గారు. తీసుకొచ్చి ఆ స్లిప్పులో రాసి ఉన్నటువంటి 2 కవితలను ఉర్దూలో షేర్ అంటారు. ఆ షేర్ని చదివి వినిపించారు. ఆ షేర్ ఏంటంటే, సలాతీన సల్ఫ్ సబ్ హో గయే నజర్ అజల్ ఏ ఉస్మాన్ అబ్ ముసల్మానో కో తేరీ నిషాహీ బాకీ హే. ఓ ఉస్మాన్, ఘనత వహించినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఇస్లాం యొక్క సామ్రాజ్యాలన్నీ ధ్వంసమైపోయినాయి, గతం గోతాములో పడిపోయినాయి. ఇప్పుడు మిగిలినది ముస్లింలకు మిగిలిన ఏకైక రాజ్యము అబ్ ముసల్మానోకో తేరీ హీ నిషా బాకీ హే, నువ్వు మాత్రమే చిన్నము అని చెప్పన్నాడు. రెండవ కవితలో ఆయన అంటాడనమాట, బంద్ నాకూస్ హువా సున్కే నారాయ తక్బీర్. నారాయ తక్బీర్ అంటే అల్లాహు అక్బర్ అన్నటువంటి నినాదం అనమాట. బంద్ నాకూస్ హువా సున్కే నారాయ తక్బీర్ జల్ జలా ఆహి గయా తారే జున్నార్ పర్. తారే జున్నార్ అంటే మనం వేసుకునేటటువంటి జంధ్యము పైన నిప్పు పర్వతాల నుంచి లావా ఎగిసెగిసి పడింది ఎప్పుడైతే నారాయ తక్బీర్ని విన్నారో అప్పుడు అని చెప్పి నిజాం ప్రభువు రాసినటువంటి కవితల్ని సర్దార్ పటేల్ వినిపించారు. ఆ తర్వాత నిజాం నోరు మెదపలేదు. కాబట్టి ఈ సందర్భాన్ని మనం తెలుసుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, హైదరాబాద్ విలీనం తరువాత జరిగిన మొట్టమొదటి తప్పిదం ఏంటంటే, హైదరాబాదు సంస్థానాన్ని 3 భాగాలుగా విభజించారు. మరాఠీ మాట్లాడే వాళ్ళని మరాఠ్వాడ మహారాష్ట్రలో కలిపారు, కన్నడ మాట్లాడే వాళ్ళని కర్ణాటకలో కలిపారు. నిన్న మొన్నటి దాకా దానిని హైదరాబాద్ కర్ణాటక అనేవాళ్ళు, ఈ మధ్యనే దాన్ని కళ్యాణ కర్ణాటక అంటున్నారు. ఒక జ్ఞాపకాన్ని సమర్థవంతంగా మనం చెరిపేస్తున్నాం. హైదరాబాద్ కర్ణాటకకు బదులు కళ్యాణ కర్ణాటక అంటున్నాం. మిగిలిన తెలుగు మాట్లాడే ప్రాంతం ఏదైతే తెలంగాణ ఉన్నదో దానిని
2 సంవత్సరాలు సొంత ప్రభుత్వం ఉంది బూరుగుల రామకృష్ణరావు గారిది. ఆ తరువాత ఆంధ్ర ప్రాంతంతో కలిపేశారు. ఆంధ్ర ప్రాంతంతో కలిపి 1954లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. ఈ రకంగా తెలంగాణ చరిత్రను, నైజాం వ్యతిరేక పోరాట చరిత్రను, నైజాం అత్యాచారాల చరిత్రను 3 ముక్కలు చేసేశారు. 3 ముక్కలు చేయడం వల్ల దిస్ ఫ్రాగ్మెంటెడ్ హిస్టరీ వల్ల జరిగింది ఏంటంటే మన జ్ఞాపకాలు చెదిరిపోయినాయి. ఇక్కడి నుంచి కేవలము 200 కిలోమీటర్ల దూరంలో గోర్టా అనే గ్రామం ఉంటుంది కర్ణాటకలో. గోర్టా గ్రామం మీద రజాకార్లు దాడి చేసినప్పుడు 250 మందిని తగలబెట్టేసేశారు. 250 మంది చేసిన పాపం ఏంటంటే వాళ్ళు ఆర్య సమాజీలు. తెలంగాణలో ఉన్న వాళ్ళకి గోర్టా గురించి తెలియదు, ఎందుకంటే అది కర్ణాటక హిస్టరీలో అంతర్భాగం. మన నిజామాబాదులో త్ర్యంబకరావు ఫాటక్ అనేటటువంటి దత్తాత్రేయ నాయక్ అనే 2 కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు. ఒక బాలికను అపహరణ చేస్తే, ముస్లింలు అపహరణ చేసి తీసుకువెళ్ళిన తరువాత వాళ్ళు జిల్లా కలెక్టర్కి ఒక అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళారు. అప్లికేషన్ ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత త్ర్యంబకరావు ఫాటక్ని భార్య అడిగింది, ఏం చేసి వచ్చావని. ఇలా హిందూ మహిళని, యువతిని అపహరించినందుకు నేను ఇదిగో నీకు ఈ పిటిషన్ ఇచ్చొచ్చానని చెప్పాడు. అప్పుడు ఆ భార్య తన మంగళసూత్రాన్ని తెంపి, దీన్ని అమ్ము, దాంతో తుపాకీ కొను, ఆ నిజాం సైనికుల్ని రజాకార్లతో పోరాడు అని చెప్పింది. మన నిజామాబాద్ జిల్లా సంఘటన ఇది. నిజామాబాద్ జిల్లాలో త్ర్యంబకరావు ఫాటక్ తుపాకీలు నాసిక్ నుంచి తీసుకొచ్చి రజాకార్ల మీద యుద్ధం చేస్తాడు, జైల్లో ఉంటాడు ఆయన. ఇక్కడికి కొద్దిపాటి దూరంలో జోగిపేట ఉంది. సిద్దిపేట దాటగానే మనకి జోగిపేట వస్తుంది. జోగిపేటలో బసవ మానయ్య అని ఒక వ్యక్తి ఉండేవారండి. ఆయన జోగిపేట ఫస్ట్ మున్సిపల్ చైర్పర్సన్. ఇక్కడ జోగిపేట వాళ్ళు ఎవరన్నా ఉంటే మున్సిపల్ ఆఫీస్లో ఆయన ఫోటో ఉంటుంది. మొట్టమొదటి చైర్పర్సన్గా ఆయన పేరు ఉంటుంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే నెహ్రూ గారు జోగిపేటకి వచ్చి 1954లో ప్రచారం చేసి, ये मानయ్య पागल है, इसको हराओ, इसको मैं पागल खाने में बंद करूंगा అన్నాడు. మానయ్య గనక గెలిస్తే నేను జోగిపేటలో పిచ్చాసుపత్రి కడతానన్నాడు. మానయ్య గారు చేసిన పాపం ఏమిటంటే, రజాకారులు ధ్వంసం చేసినటువంటి సదాశివపేట మార్కెట్ని పునరుద్ధరించి మళ్ళీ వ్యాపారాలు స్టార్ట్ చేయించడం ఆయన చేసిన తప్పు. ఎన్నికల్లో బసవ మానయ్య గారు విజయం సాధించారు. బసవ మానయ్య గారు విజయం సాధించిన తర్వాత ఆయన నెహ్రూ గారికి ఫోన్ చేశారు, నెహ్రూ గారు మా జోగిపేటలో పిచ్చాసుపత్రి ఎప్పుడు కట్టిస్తారు అని. మిత్రులారా, ఈ సందర్భము మనం ఎందుకు మర్చిపోతున్నామంటే 3 ముక్కలైపోయింది చరిత్ర. పర్యవసానంగా దాని సమగ్ర రూపం మనం మర్చిపోతున్నాము. దానివల్ల ఏం జరిగింది? ఆర్య సమాజ్ చేసినటువంటి పోరాటము ఆర్య సమాజ్ వాళ్ళు వేరుగా రాసుకున్నారు. హైదరాబాద్ ముక్తి సంగ్రామ్ కా ఇతిహాస్, ఇది ఆర్య సమాజ్ వాళ్ళు రాసుకున్నారు. ఆర్య సమాజ్లో బలిదానం చేసినటువంటి వీరులు, చనిపోయినటువంటి వీరులు, నిజామాబాదులో యజ్ఞం చేయడం నా హక్కు అని చెప్పి యజ్ఞం చేసి రజాకారుల చేతిలో చనిపోయినటువంటి రాధాకృష్ణ మొదానీ కథ రాశారు. బీదర్ జైల్లో చనిపోయినటువంటి శ్యామ్లాల్, ఆయన పేరిట శ్యామ్లాల్ బిల్డింగ్ బేగంపేటలో ఉంటుంది, ఆ శ్యామ్లాల్ గారి కథ రాశారు. ఆ కథ ఆర్య సమాజ్ పుస్తకాలకే పరిమితమైంది మిత్రులారా. అదేవిధంగా వెల్దుర్తి మాణిక్యాలరావు గారు హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్రోద్యమం అని పుస్తకం రాశారు. తెలంగాణ తప్ప మహారాష్ట్ర గురించి కానీ కర్ణాటక గురించి కానీ వీరు రాయలేదు. ఇది మన దురదృష్టము. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఇది విహెచ్ దేశాయ్ అనేటటువంటి వ్యక్తి రాసినటువంటి పుస్తకము. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఇప్పట్లాగానే అప్పుడు కూడా 2 గ్రూపులు ఉండేవి. ఒకటి స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో ఉండేది, ఒకటి ఈ దేశాయి గారి నాయకత్వంలో ఉండేది. అప్పట్లో చాలామంది ఏమనేవాళ్ళంటే, కాంగ్రెస్ దేశాయ్, కాంగ్రెస్ గోసాయ్. గోసాయ్ అంటే గోస్వామి అంటే సన్యాసి అని అర్థం అన్నమాట. ఆయన వందే మాతరం టు జనగణమన అనే పుస్తకం రాశారు. దీన్ని కూడా భవన్స్ వాళ్ళే ప్రచురించారు. ఆయన కూడా భవన్స్ సంస్థతో పనిచేసినటువంటి వ్యక్తే. వారు తనకు తెలిసినటువంటి చరిత్రను తన వర్షన్ని ఇచ్చారు. రామానంద తీర్థ గారు తన ఆత్మకథను రాసుకున్నారు. పండిట్ నరేంద్రజీ ఆర్య సమాజ్ యొక్క మహాయోధుడు, జీవన్ కే ధూప్ ఛావ్ మే అని తన వర్షన్ మాత్రమే రాసుకున్నాడు. రజాకార్లు
చాలా కాలం ఆగారు. చాలా కాలం ఆగిన తరువాత 2012 నుంచి 2011 నుంచి వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభమైనాయి మిత్రులారా. 2012లో ఈ పుస్తకం వచ్చింది. ఈ పుస్తకం రాసినటువంటి పేరు మహమ్మద్ హైదర్. ఈ మహమ్మద్ హైదర్ ఎవరు? మహమ్మద్ హైదర్ లాతూర్ జిల్లా యొక్క చిట్ట చివరి కలెక్టర్. చిట్ట చివరి కలెక్టర్ అంటే లాతూర్ ఎవరి జిల్లా? కాసిం రజ్వీ ఈ జిల్లాకి చెందినటువంటి వాడు. లాతూర్లో ప్రాక్టీస్ చేసేవాడు కాసిం రజ్వీ. ఆయన ఈ పుస్తకంలో తనని డిఫెండ్ చేసుకుంటూ భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తన కథనాన్ని రాస్తాడు. ఆయన లండన్కి వెళ్ళిపోయి తన మెమోఆర్స్ని తన కుమారుడికి ఇస్తే కుమారుడు 2012లో ఒక సుప్రసిద్ధ భారత ప్రచురణ సంస్థ ద్వారా ప్రచురించాడండి. అంటే 2012కి రజాకార్లతో పోరాడిన తరం లేదు, రజాకార్లతో యుద్ధం చేసిన వాళ్ళు లేరు. అల్వాల్ దేవేందర్ రెడ్డి గారికి అల్వాల్ బాలరెడ్డి గారు చేసిన పని గురించి తెలియని పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో లండన్ నుంచి ఈ పుస్తకం వచ్చిందండి. దాని తరువాత వచ్చినటువంటి పుస్తకం దీన్ని ఏజీ నురానీ రాశారు. ఏజీ నురానీ రాసిన ఈ పుస్తకం పేరు డెస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్. దీని అర్థం ఏంటండి అంటే హైదరాబాద్ యొక్క విధ్వంసం ఎవరు చేశారు? భారత సైన్యాలు చేసినాయి. ఎందుకు చేసినాయి? నిజాంని అణిచివేసేందుకు. కాబట్టి భారతదేశపు సైన్యం చేసిన విధ్వంసానికి ప్రతీకగా ఈ పుస్తకాన్ని ఆయన ఇంగ్లీష్లో రాస్తే దీనిని హైదరాబాదు నడిబొడ్డు మీద సర్వాధిక సర్క్యులేషన్ ఉన్న తెలుగు పత్రిక సంపాదకులు ఒక ఆయన రిలీజ్ చేశారండి. అంటే పూర్తి పాకిస్తాన్ వెర్షన్ని ప్రచారం చేసేటటువంటి పుస్తకాన్ని హైదరాబాదు నడిబొడ్డలో ఒక సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు నిస్సిగ్గుగా రిలీజ్ చేశారు 2013. ఆ తరువాత నుంచి ప్రతి సంవత్సరము మీరు ఆపరేషన్ పోలో అని ఇంటర్నెట్లో కొట్టినట్లయితే మీకు ముస్లింల పైన అత్యాచారాలు జరిగాయన్న కథనం వస్తుంది, కానీ భారత మిలిటరీ ఆపరేషన్స్ కథ రాదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే 2012-13 నుంచి ఈ జాతి రజాకారులతో పోరాడిన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తరువాత, ఆ జ్ఞాపకాలు పూర్తిగా నశించిపోయిన తరువాత ఇటువంటి పుస్తకాలు వస్తున్నాయి. లాయక్ అలీ చిట్ట చివరి ప్రధానమంత్రి హైదరాబాదుని ఏ రకంగా ఇండియన్ మిలిటరీ ధ్వంసం చేసిందో రాస్తూ ఒక పుస్తకం రాశాడు. ఆయన వర్షన్ అది, రజాకార్ల వర్షన్ అది. ఆ పుస్తకాన్ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. బ్యాన్ తీయగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు ఆ పుస్తకాన్ని అనువాదం చేశాడు. నిన్నగాక మొన్న ఆయన ఆ పుస్తకంలో ఉన్న విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాడు. ఎవరి వర్షన్? లాయక్ అలీ వర్షన్. ఎవరు లాయక్ అలీ? రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ యొక్క అనుచరుడు అతను. అతనికి పాకిస్తాన్ మొదటి ఆర్థిక మంత్రి అయినటువంటి గులాం మహమ్మద్ అత్యంత సన్నిహితుడు. మనము మర్చిపోతున్నాము, వాళ్ళు మర్చిపోలేదు. కాబట్టి ఇటువంటి పుస్తకాలు వస్తున్నాయి, ఏడాదికి ఒక పుస్తకం వస్తుంది. ఈ నేపథ్యంలో వాస్తవమైనటువంటి కథనాన్ని చెప్పేటటువంటి ప్రయత్నము ఈ పుస్తకం చేసింది. నిజానికి ఎండ్ ఆఫ్ అన్ ఈరా ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రింట్లో దొరకటం లేదండి, అందుబాటులో లేదు. భారతీయ విద్యాభవన్కి నేను వెళ్ళి అడిగితే దొరకలేదు. నా దగ్గర ఒక పాత చినిగిపోయిన కాపీ ఉంది, దాన్ని చూశాను. ఆ తరువాత ఇప్పుడు తెలుగు అనువాదం వచ్చింది. ఎప్పుడొచ్చిందండి? 2025లో వచ్చింది. ప్రత్యర్థి ప్రయత్నాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయండి? 2012 నుంచి ప్రారంభమయ్యాయి. అంటే 12 సంవత్సరాల తరువాత మన వంతు కథనాన్ని చెప్పే ఒక పుస్తకం వచ్చింది. ఈ మధ్యలో భాస్కరయోగి గారు రాసినటువంటి నిజాం నియంత నిజస్వరూపం పుస్తకం కసిరెడ్డి గారు రాశారు. నియంత తల వంచిన రోజు మన భాస్కరయోగి గారు రాశారు. బొప్ప భాస్కర్ నిజం అనే పుస్తకం రాశారు. ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ పుస్తకము కేఎం మున్షీ గారు ఇక్కడ రెసిడెంట్గా ఉంటూ భారతదేశం యొక్క ఏజెంట్ జనరల్గా ఉంటున్నటువంటి సమయంలో ఆయన అనుభవాల ఆధారంగా రాసినాయి. ఇందులో కూడా ఆయన చాలా జాగ్రత్తగా రాశారు. ఆయన రాసింది 57లోనండి, 57లో రాశారు. ఇందాక చౌదరి గారు చెప్పినట్టుగా ఈ దేశానికి హైదరాబాదు
విలీనమైనటువంటి మరుక్షణము నెహ్రూ గారు ఆయన్ని వేరే పనికి పంపించేశారు, హైదరాబాద్ నుంచి పంపించేశారు. సరెండర్ అయ్యే సమయానికి కేఎం మున్షి బొంబాయికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. చాలామంది మిత్రులు మనల్ని కమ్యూనిస్టు మిత్రులు అడుగుతూ ఉంటారు, కేఎం మున్షి నిజాంని ఎందుకు రాజప్రముఖగా చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. కేఎం మున్షి గారు 18th సెప్టెంబర్ 1948న హైదరాబాద్ని వదిలేశారు, నెవర్ టు రిటర్న్. రాజ్ ప్రముఖ్ ఎవరు చేశారు? 50లో సర్దార్ పటేల్ చనిపోయిన తరువాత ఆయన రాజ్ ప్రముఖ్ అయ్యారు. 54 వరకు నిజాం ఏ జెండాకి దండం పెట్టాడు, ఏ జెండాకి జై హింద్ చెప్పాడు? ఈ ప్రశ్న తెలుసుకునేందుకు నేను చాలా పాత పుస్తకాలని తిరగేశాను. చివరికి హైదరాబాదు చరిత్రకి సంబంధించినటువంటి అథారిటీగా భావించేటటువంటి నరేంద్ర లూథర్ గారితో కూడా నేను లిఖితపూర్వకంగా అడిగాను. 1952-54 వరకు నిజాం రాజప్రముఖగా ఉన్నప్పుడు భారతదేశపు జెండాకి దండం పెట్టాడా అండి అని, ఆయన సెల్యూట్ చేశాడా అని అడిగాను. ఆయన అన్నారు, గతాన్ని తవ్వడం ఎందుకు నాయనా, వదిలేయని చెప్పి అన్నారు ఆయన. కాబట్టి నిజాం ఏం చేసి ఉంటాడో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పుస్తకము ఒక రెసిడెంట్గా పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి భరోసా కల్పిస్తూ హిందూ ముస్లిం ఐక్యత చెడకుండా ఉండేందుకు, రజాకార్లను దెబ్బతీసేందుకు భారత ప్రభుత్వం పక్షాన పనిచేసినటువంటి కన్హయ్యాలాల్ మాణిక్లాల్ మున్షీ గారు చేసినటువంటి ప్రయత్నాల్ని ఆయన పుస్తక రూపంలో తీసుకొచ్చారు. కాబట్టి మనము చర్చించాలంటే మున్షీ గారి రోల్ గురించి చర్చించాలి. ఈ పుస్తకంలో చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒక విషయం రాస్తారు, మున్షీ గారు భారతదేశపు జెండాని పెట్టుకుని నేటి రాష్ట్రపతి నిలయం అప్పట్లో దక్షిణ్ సదన్గా ఉండేది, ఆ దక్షిణ్ సదన్ నుంచి ఆయన కారు వెళ్తుంటే ఇప్పుడు ఎక్కడైతే మనకి కార్ఖానా ఉందో ఆ కార్ఖానా దగ్గర పిల్లలు ఆ కారు మీద రాళ్ళు విసురుతూ నినాదాలు, హిందుస్థాన్ ముర్దాబాద్ అని నినాదాలు చేసేవాడు. 6వ తరగతి 7వ తరగతి చదివేటటువంటి పిల్లవాళ్ళు నిజాం త్రివర్ణ పతాకపు జెండాని పెట్టుకుని వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి హైదరాబాదులో ఉండేది కాదు. ఆయనని హౌస్ అరెస్ట్ చేశారు. ఇవన్నీ విషయాలు మనకి ఈ పుస్తకం ద్వారా తెలుస్తాయి. ఆయన పోషించినటువంటి పాత్ర, తన వంతు పాత్రను పూర్తి చేసిన తరువాత, పనిని పూర్తి చేసిన తరువాత ఆయన నిష్కామ కర్మయోగిలాగా అన్నీ వదిలిపెట్టేసేసి ముంబైకి వెళ్ళిపోయారు, నెవర్ టు రిటర్న్. కాబట్టి ఈ కథను మనం తెలుసుకోవాలి. దీనితో పాటు చదవవలసినటువంటి పుస్తకము వెల్దుర్తి మాణిక్యాలరావు గారు రాసినటువంటి పుస్తకము స్వామి రామానంద తీర్థ యొక్క ఆత్మకథ చదవాలి. పండిట్ నరేంద్రజీ రాసినటువంటి జీవన్ కే ధూప్ ఛావమే అనేటటువంటి పుస్తకాన్ని చదవాలి. దాని తెలుగు అనువాదం రావాలి. ఎందుకంటే ఒక నెరేటివ్ వార్ జరుగుతున్నది. ఆ నెరేటివ్ వార్లో దీనిలో కమ్యూనిస్టులు దేశభక్తులని చెప్పడం జరుగుతున్నది. తమాషా ఏంటంటే, నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, దీనిలో కూడా చాలా విస్తారంగా కమ్యూనిస్టుల కుట్రల గురించి మున్షీ గారు చాలా విస్తృతంగా ప్రస్తావిస్తారు. 2 చాప్టర్లలో ప్రస్తావిస్తారు. మిత్రులారా, 1948 సెప్టెంబర్ 17 వరకు కమ్యూనిస్టులు ఎవరిపైన పోరాడారు, 1950 డిసెంబరు వరకు ఎవరిపైన పోరాడారు? కమ్యూనిస్టు సాహిత్యంలో వాళ్ళు వాడే పదం ఏంటంటే యూనియన్ సైన్యాలపైన పోరాడారు. యూనియన్ సైన్యాలు ఏమిటి? ఇండియన్ యూనియన్ సైన్యాలు. ఈ విషయం ఏ కమ్యూనిస్టు నాయకుడు తాను రాసినటువంటి పుస్తకాలలో చెప్పడు. 1948 to 1950 వరకు నేను చేసినటువంటి పోరాటము భారత ప్రభుత్వం మీద అన్న విషయం కమ్యూనిస్టు చెప్పడు. కేవలం నిజాం రాజ్యంలోనే కాదండి, మీకు పొన్నప్ర వైలార్ కేరళలో ఇదే జరిగింది. మీకు తెభాగా మూమెంట్ ఏదైతే అక్కడ జరిగిందో పశ్చిమ బెంగాల్లో, దానిలో కూడా ఇదే జరిగింది. వాళ్ళు ఆ సమయంలో భారత ప్రభుత్వాన్ని ఓవర్త్రో చేసి కమ్యూనిస్టు పరిపాలన తీసుకుని రావాలన్నటువంటి పథకంలో భాగంగా ఇక్కడ పోరాడారు. వాళ్ళు చివరికి చౌదరి గారు చెప్పినట్టుగా రష్యాకి వెళితే సముద్రం మీకు ఎంత దూరం అని అడిగారు. సముద్రం మాకు దగ్గరలో ఎక్కడా లేదని చెప్తే యుద్ధం ఆపేసి ముందు సరెండర్ కండి అని చెప్పి స్టాలిన్ వాళ్ళకి సలహా ఇస్తారు. ఈ విషయాలన్నీ కూడా దీనిలో పొందుపరచడం జరిగింది మిత్రులారా. అంటే ఈ తరువాత జరిగినటువంటి పోరాటము కానీ ఆ తర్వాత విషయాలు కానీ రాలేదు. కాబట్టి హైదరాబాదు విమోచన వరకు ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకోవడానికి
అఫీషియల్ వెర్షన్, ప్రభుత్వ వెర్షన్ తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యము. దురదృష్టవశాత్తు ముగింపులో ఒక్క విషయం చెప్తాను. దురదృష్టవశాత్తు మన దేశంలో ఈ చరిత్రను మరుగున పరిచే ప్రయత్నము దేశ వ్యతిరేక శక్తులే కాదు, ఈ ప్రభుత్వం కూడా చేసింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1966లో ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్ అనే ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ 4 వాల్యూమ్స్ బుక్ తీసుకొచ్చిందండి. ఈ 4 వాల్యూమ్స్ ఒక్కొక్కటి 300 పేజీలు. ఆర్కైవ్స్ మన హబ్సిగూడ ఏరియాలో ఉంది, మీరు కూడా వెళ్ళి పుస్తకం కొనుక్కోవచ్చును. 4 వాల్యూమ్స్లో చిట్ట చివరి వాల్యూమ్స్ డీల్స్ విత్ హైదరాబాద్స్ లిబరేషన్. దానిలో నేను బిబ్లియోగ్రఫీ చూశాను, ఆ తర్వాత ఇండెక్స్ చూస్తే కన్హయ్యాలాల్ మానక్లాల్ మున్షీ వాజ్ మెన్షన్డ్ ఓన్లీ ఫర్ 2 times ఇన్ పేజ్ నెంబర్ 82 అండ్ పేజ్ నెంబర్ 286. అది కూడా సింగిల్ సెంటెన్స్ మెన్షన్. ఈ దేశం కోసం ఇంత పనిచేసినటువంటి వ్యక్తిని మరిపింపజేసేందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయవాద దేశభక్త స్వతంత్ర భారత ప్రభుత్వం ప్రయత్నం చేసి 1966లో 4 వాల్యూమ్స్ తెచ్చారు. ది ఓన్లీ 2 మెన్షన్స్ వర్ సింగిల్ లైన్ మెన్షన్స్. కాబట్టి ఆయన కథ ద్వారా భారతీయుల యొక్క పోరాట గాథను, నైజాం యొక్క దుష్ట పరిపాలన, రజాకారుల యొక్క దుష్కృత్యాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాన్ని తెలిపేటటువంటి ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అనువాదాలు ఇంకా రావలసినటువంటి అవసరం ఉంది. నేను అనువాదం చేసినటువంటి కస్తూరి మురళీకృష్ణని అభినందించడమే కాక ఇలాంటి అనేక పుస్తకాల్ని అనువాదం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.